తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజుకి ఒక ప్రత్యేకత, అంటే మనం ఉపవాసం ఉండడము, అలాగే భగవంతునికి సమీపంగా ఉండే ప్రయత్నం చేయటము, పూజలు చేసుకోవటము, ఆలయ దర్శనం చేసుకోవటము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ మహావిష్ణువు చక్కగా శయనిస్తారు, అంటే యోగ నిద్రలోకి వెళతారు. ఈ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత 4 మాసాల తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్ర నుంచి బయటకి వస్తారు అంటారు. అంటే స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు నిద్రపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం నిద్రపోయే నిద్ర అది యోగ నిద్ర కాదు. భగవంతుడు ఇప్పుడు ఉపక్రమించి వెళ్ళేది అది యోగ నిద్ర అంటారు. అంటే ఆయన విశ్రాంతి తీసుకుంటారా? కాదు, మరింత దృష్టితో, మరింత తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు. మనల్ని అంటే కేవలం మనుషుల్ని అనే కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని, అన్ని పదార్థాలలో భగవంతుడు ఇంకాస్తగా నిండి ఉంటాడు. అలాగే మన లోపల కూడా వెళ్ళి చూస్తూ ఉంటాడు. అంటే మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన కర్మలు ఎలా ఉన్నాయి, మనం ఏ ఆలోచనతో కర్మ చేస్తున్నాము. ఎందుకంటే బయటికి మనం ఎలా కనిపించినా లోపల మన మనసులో మనం ఏమనుకుంటున్నాము ఇది బహుశా భగవంతుడికే తెలుస్తుంది. ఈ 4 మాసాలకి ఎందుకు ప్రత్యేకత? యోగ నిద్రలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, మనిషిగా పుట్టిన తర్వాత భగవంతుడు పంపించిన తర్వాత, అది కూడా ఎన్నో కోట్ల జన్మలలో ఎంతో పుణ్యం చేసుకున్న తర్వాత దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, మనిషి అన్నవాడు మనిషిలా బ్రతుకుతున్నాడా లేదా, శ్రీ మహావిష్ణువు కనిపెట్టాలనుకుంటారు. అందుకే ఆయన తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారు. మరి మనమేం చెయ్యాలి? కేవలం తొలి ఏకాదశి రోజు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోవడం కాదు. ఇక నుంచి స్వామి ఒక 4 నెలల పాటు ఆయన శయన ముద్రలో, లేకపోతే నిద్రా ముద్ర అన్నది ధరించి మనల్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మన దృష్టి కూడా ఎక్కడ ఉండాలి? పరమాత్మ వైపు ఉండాలి. అంటే అదే పనిగా భగవంతుణ్ణి చూసుకోవడం అన్నది మాత్రం కాదు, ఇక్కడ ప్రతి పదార్థంలో భగవంతుణ్ణి చూడగలగాలి, మంచి మాటలు మాట్లాడగలగాలి, మన సాధన ఉపాసన వైపు అడుగులు మనం వెయ్యగలగాలి, దీంతో భగవంతునికి సమీపంగా ఉండగలగాలి. ఇలాంటి సాధన ఎప్పుడైతే మనం చేస్తామో, అంతటా భగవంతుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మన జీవన విధానం మారుతుంది. అందుకే ఈ తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య దీక్ష అని కూడా చేస్తూ ఉంటారు. ఈ దీక్షకు సంబంధించి, అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీక్ష పట్టట్లేదు, కానీ ఇదివరకైతే అందరూ చేస్తూ ఉండేవారు. ఈ 4 నెలలలో శ్రీ మహావిష్ణువు మరింతగా అనుగ్రహాన్ని ఇవ్వడానికి, అలాగే ఒక చిన్న పరీక్ష పెట్టడానికి గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడి దృష్టి మన మీద ఉంది. కాబట్టి మరి మనం ఎలాంటి దృష్టితో ఉండాలి, ఎలా మన సాధన ఉండాలి, ఎలా మన ప్రవర్తన ఉండాలి, ఇది సరి చేసుకోవాలి. అటువంటి అద్భుతమైన అవకాశం తొలి ఏకాదశి మనకి ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి అంటే కేవలం ఆ ఒక్క రోజు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని వెళ్ళిపోవడం, ఉపవాసం ఉండటం అని మాత్రమే కాదు. ఇక మిగతా 4 రోజులు ఏవైతే ఉపాసనా బలం పెంచుతాయో, అటువంటి 4 మాసాలలో కూడా అంతటా శ్రీ మహావిష్ణువుని చూస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, ఈ ఇంద్రియాల ద్వారా ఈ సత్కర్మలు అన్నవి చేస్తూ, మన ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ మనసుని కేవలం మంచి వైపు, తద్వారా భగవంతుని వైపు తిప్పుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి సాధన తొలి ఏకాదశి నుంచి మొదలవుతుంది. మరి ఈ సాధనలోనే మన ప్రయాణం చేద్దాము. అడుగడుగునా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అని వేడుకుందాం శ్రీ మహావిష్ణువుని. రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, కరుణాసాగర గోవింద, శరణాగత విజయ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద,
దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సాలగ్రామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గానలోల గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద వేదాంత నిలయ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ధర్మస్థాపక గోవింద ధనలక్ష్మీ ప్రియ గోవింద శ్రీ పుంరూప గోవింద శర్వాణీనుత
జనార్దన మూర్తి గోవింద జగత్పతి హరి గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద రత్నకిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద సర్వకారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య కళ్యాణ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద తొలి ఏకాదశి అనేటప్పటికీ స్వామివారి యొక్క విశేష ఆరాధన అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తొలి ఏకాదశి సందర్భంగా మనం స్వామివారి ఆలయంలో స్వామివారి సన్నిధానంలో ఉన్నాము. ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ స్వామిని దర్శించుకుంటూ మన ఇంద్రియాలను కేవలం భగవత్ కైంకర్యం కోసం లేకపోతే భగవంతుని యొక్క సేవ కోసం వినియోగిస్తే అదే అసలైన ఏకాదశి వ్రతాన్ని పాటించినట్టు.